హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్బీ ఫిట్నెస్ క్లబ్. ఇప్పుడు మనకు ఆర్పిఎఫ్ దాంతోపాటు ఆర్ఆర్బీకి ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో, ఎగ్జామ్స్ ఎవరైతే రాసిన వాళ్ళు వీళ్ళందరి కోసం నేను చెప్పేది ఏంటంటే, సో నార్మల్ మ్యాటర్ కాదు. 1600 మీటర్స్ ఒక దాదాపు 5 నిమిషాల 40 సెకండ్లు క్వాలిఫై అయ్యడం అంటే బాగా ఆలోచన చేసుకోండి. టైం వేస్ట్ చేయకుండా, టైం వేస్ట్ చేయకండి. ఫిజికల్ కోచింగ్‌కి మాత్రం టైం వేస్ట్ చేయకండి. ఎగ్జామ్ రాసిర్రా, నెక్స్ట్ మార్నింగ్ నుంచి ప్రిపరేషన్ ఉండండి. ఎగ్జామ్‌కి ప్రిపరేషన్ అయితున్నారా, రోజు ఒక 40 నిమిషాలు మీ మైదానానికి మీరు పని చెప్పండి. దాంతో పాటు ఆర్‌పీఎఫ్ అండ్ ఆర్‌ఆర్‌బీకి ఎవరైతే ప్రిపరేషన్ అయితున్నారో, ఇగ మన దగ్గర టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. మనం ట్రైనింగ్ ఇచ్చినామంటే కన్ఫర్మ్‌గా క్వాలిఫై కావడం, మెరిట్ కొట్టడం అనేది ఉండదు. క్వాలిఫై విత్ మెరిట్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. అది గుర్తుపెట్టుకోండి. ఆహ్, మనం కూడా ఇప్పుడు ఆర్‌పీఎఫ్ అండ్ ఆర్ఆర్‌బీకి మనము ఫిజికల్ కోచింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం 100% రెగ్యులేటర్స్ నుంచి ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ అని చెప్పేసి స్పేస్ ఇవ్వకుండా టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి మీరు మమ్మల్ని సంప్రదించొచ్చు 100కి 200%. దాంతోపాటు మెసేజ్ చేయండి. ఇంకొకటి, మనది ఐడీ కూడా ఉంది కదా! సో, దానికి మీరు మెసేజ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఏంది అనేది చెప్తాం మనము. ఇక ఫిజికల్‌కి ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు మాత్రం టైం వేస్ట్ చేయకండి. ఎస్ఐపీసీ వాళ్ళు కూడా చేస్తున్న మిస్టేక్ ఏందంటే, నేను చెప్తున్నా. ఇంకా టైం వస్తది కదా! చూద్దాం కదా! అనుకుంటున్నారు. మీరు చూద్దాంగా అని లాస్ట్ టైమ్ అనుకున్నారు కాబట్టి జాబ్ కొట్టలేకపోయారు. చూద్దాం, చూస్తాం అనేది పక్కన పెడితే, చేద్దాం, చేస్తా అని అనుకుంటే మాత్రం 100% సక్సెస్ అయితావు. లాస్ట్ టైమ్ కూడా మీకు తెలుసు ఆల్రెడీ 1 మార్కో, 2 మార్క్‌తోనో మీరు మిస్టేక్‌లా జాబ్ మిస్ అయ్యి ఉండొచ్చు. నేను చెప్పేదేందంటే, పాయింట్ టు పాయింట్ చెప్పేదేందంటే, ప్రిపరేషన్ అనేది చాలా హార్డ్‌గా ఉండాలి. ఏదో జాబ్స్ అప్పుడే పడతది, ఇప్పుడే చేద్దాం, రేపు పొద్దుగాలనే చేద్దాం, ఇంకొక నెల రోజుల్లో చేద్దాం, 20 రోజుల్లో. ఆర్ఆర్‌బీ వాళ్ళకి కూడా నేను చెప్పేది అదే. ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మన దగ్గర ఒక క్యాండిడేట్, నాకు తెలిసిన క్యాండిడేట్ ఉన్నాడు. టచ్‌లో ఉన్నాడు. టచ్‌లో ఉన్న క్యాండిడేట్ ఏందంటే, ఇప్పుడు బీఎస్ఎఫ్ నెక్స్ట్ ఏదో సంథింగ్ మెడికల్‌కి సంబంధించింది ఏదో చేస్తుండంట బీఎస్ఎఫ్ దాంట్లో. ఇప్పుడు దానికి ఏందంటే సడన్‌లీ ఈవెంట్సే పెట్టేసారు. బీఎస్ఎఫ్‌కి మనకి ఎప్పుడైనా పైకేముంటది కదా! దాంట్లో 1600 మీటర్స్ 7 నిమిషాలు. తనకి డేట్ ఎప్పుడొచ్చింది? ఇప్పుడు ఈ నెల 20 తారీఖో సంథింగ్ 20 తారీఖో ఏదో ఉంది. అంటే ఈడికెళ్ళి లెక్కేసుకుంటే 13 రోజులు ఉంది. ఈ 13 రోజుల్లో మొన్న ట్రయల్ పెట్టుకోమంటే తను 1600 మీటర్స్ ట్రయల్ పెట్టుకుంటే 600 మీటర్లు అక్కడనే ఇక ఔట్ అయిపోయిండు తను. అంటే నేను చెప్పేది పాయింట్ ఏందంటే, ఆలోచన చేసుకోండి మీరు కూడా. అంటే మినిమమ్ కొద్దిగా ఫినిషింగ్ చేసేంత రేంజ్ ఉండాలి. టైమింగ్ చేయలేకపోయినా గానీ. ఇక నువ్వు ఫినిషింగ్ మొత్తం కంప్లీట్‌గా చేయలేకపోతే, సో, నువ్వు సక్సెస్ కాలేవు. తక్కువ టైంలో నువ్వు సక్సెస్ కాలేవు. తక్కువ టైంలో నువ్వు సక్సెస్ అయితే, ఏదో 20 రోజులు, 30 రోజుల్లో, 40 రోజుల్లో సక్సెస్ అయితే అది జాబే కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది హార్డ్‌గా ఉండాలి. సో, నువ్వు ఎగ్జామ్స్ తర్వాత ఇవి రాయడము, తర్వాత దాంతో పాటు నువ్వు గ్రంథాలయానికి ఎట్లా పని చెప్తున్నావో, సో, నేను లైబ్రరీకి ఎట్లా పని చెప్తున్నావో, నువ్వు బుక్స్‌కి ఎట్లా పని చెప్తున్నావో, రోజు మార్నింగ్ 40 మినిట్స్ గ్రౌండ్‌కి కూడా నువ్వు పని చెప్పాల్సొస్తది. పని చెప్పకపోతే వేస్ట్, నథింగ్, ఏం లేదు. అది నువ్వు సక్సెస్ కావు. ఈసారి కూడా మీరు సక్సెస్ కాదు. నేను చెప్పేది ఒకటి, స్టార్ట్ చేయండి. తొందరగా ఎర్లీగా స్టార్ట్ చేస్తేనే తొందరగా, లేట్ అయినా సరే గానీ లేటెస్ట్‌గా వస్తది సక్సెస్. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్‌పీఎఫ్, ఆర్ఆర్‌బీ వాళ్ళకు ఫిజికల్ కావాలనుకుంటే మాత్రం మెసేజ్ చేయండి. 100% మన నుంచి ఖచ్చితంగా లైవ్‌లో ఫిజికల్ ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో ఇంకెవరికైనా షేర్ చేయాలనుకుంటే ఒక 10 మందికి షేర్ చేయండి. మన ఇన్ఫర్మేషన్ పోతది. సో, అందరికి చెప్తున్నా, కిల్ బెట్టింగ్ యాప్స్ గుర్తుపెట్టుకోండి. కిల్ బెట్టింగ్ యాప్స్ ఆర్‌కే గుర్తుపెట్టుకోండి. సో, ఎవ్వరు ఈ ఆన్‌లైన్‌లో ఈ గేమ్స్ ఆడి మోసపోకండి. చాలా జాగ్రత్త. టైం వేస్ట్ చేసుకోకండి. ఓకేనా? అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ జై జవాన్, జై కిసాన్.